హోరాహోరీగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం ఆధిక్యాన్ని కనబరిచింది. 10 జిల్లాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. కాంగ్రెస్ మద్దతుదారులు 7 జిల్లాల్లో, వైకాపా తెరాస మద్దతుదారులు చెరో 2 జిల్లాల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాయి. తొలి విడత ఏకగ్రీవాలు కలుపుకుంటే తెలుగుదేశం మద్దతుదారులు 1944 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్ 1686, వైకాపా 1297, తెరాస 456, వామపక్షాలు 64, ఇతర అభ్యర్థులు 999 స్థానాల్లో గెలుపొందారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు తమ్ముళ్ల జోరు కొనసాగింది. మొత్తం 6566 పంచాయతీల్లో తొలిదశ ఎన్నికలు జరగ్గా ఇందులో తెదేపా 1944, కాంగ్రెస్ 1686, వైకాపా 1297, తెరాస 456 పంచాయతీలు దక్కించుకున్నాయి. 10 జిల్లాల్లో తెదేపా ఆధిక్యం సాధించింది. 7 జిల్లాల్లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. వైకాపా మద్దతుదారులు మాత్రం కేవలం కడప, విశాఖ జిల్లాల్లోనే సత్తా చాటారు. వరంగల్, మెదక్ జిల్లాలో తెరాస ముందంజలో నిలిచింది. ప్రాంతాల వారీగా పార్టీ బలాబలాలు చూస్తే కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో తెదేపా మద్దతుదారుల హవా స్పష్టంగా కనిపించింది. రాయలసీమ జిల్లాలోని చిత్తూరు, అనంతపురం జిల్లాలోనూ సైకిల్ హవా కొనసాగింది. తెలంగాణలోని రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో తెదేపా మద్దతుదారులు ఆధిక్యం సాధించారు. అధికార పక్షం ఆధిపత్యం మాత్రం కేవలం 7 జిల్లాలకే పరిమితమైంది. కోస్తాంధ్రలోని నెల్లూరు, విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు ముందంజలో నిలిచారు. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో మాత్రమే అధికార పక్షం ఆధిక్యాన్ని నిలుపుకుంది. తెలంగాణ ప్రాంతానికి వస్తే నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. ఇక వైకాపా విషయానికి వస్తే తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో కేవలం 2 జిల్లాల్లో మాత్రమే ఆ పార్టీ మద్దతుదారులు ఆధిక్యం సాధించారు. కేవలం కడప, విశాఖ జిల్లాల్లోనే ముందంజలో నిలిచారు. అటు తెలంగాణ రాష్ట్ర సమితి 2 జిల్లాల్లో ఆధిక్యం కనబరిచింది.